ఓర్పు లేదా సహనం అనే మంచి లక్షణం ఎంత గొప్ప విజయాలను అందిస్తుందో తెలిపే కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక శిల్పి ఒక రోడ్డుపై నడుస్తూ పక్కనే పడి ఉన్న 2 శిలలను చూశాడు. ఉలిదెబ్బలకు ఓర్చుకుంటే నిన్ను ఒక అందమైన శిల్పంగా మలుస్తాను, దెబ్బలకు ఓర్చుకోగలవా అని మొదటి శిలను అడిగాడు. అమ్మో, ఉలిదెబ్బలు నేను తాళలేను, నాకంత ఓర్పు లేదు అని చెప్పింది మొదటి శిల. ఉలిదెబ్బలు తాత్కాలికమే, స్వల్పకాలం ఓర్చుకుంటే తరువాత నువ్వు ఒక అందమైన శిల్పంగా మారతావు అంటూ మళ్ళీ చెప్పి ఒప్పించబోయాడు శిల్పి. తాత్కాలికంగా కూడా, ఒక్క ఉలిదెబ్బ కూడా నేను సహించలేను అంటూ స్పష్టంగా చెప్పేసింది మొదటి శిల. శిల్పి రెండో శిలను చూసి, నువ్వు ఉలిదెబ్బలను సహిస్తావా అని అడిగాడు. ఓ, సంతోషంగా భరిస్తాను, నన్ను అందమైన శిల్పంగా మార్చు అంటూ రెండో శిల తన అంగీకారాన్ని వెంటనే తెలిపింది. శిల్పి రెండో శిలను తన ఉలిదెబ్బలతో చెక్కి అందమైన శిల్పంగా మార్చాడు. ఒక చెట్టు కిందకు శిల్పాన్ని చేర్చి మొదటి శిలకు పక్కనే పెట్టాడు. కొంతకాలానికి రాజుగారు తన మంది మార్బలంతో అటుగా వెళుతూ అందమైన విష్ణుమూర్తి శిల్పాన్ని చూసి భక్తితో నమస్కరించుకొని, ఈ శిల్పానికి గుడి నిర్మించి గుడిలో ప్రతిష్ఠించండి అంటూ తన సిబ్బందికి ఆదేశించాడు. అంతే, అక్కడ గుడి నిర్మించబడింది. శిల్పి చేత ఉలిదెబ్బలు తిన్న శిల్పం గుడిలో ప్రతిష్ఠించబడి భక్తుల పూజలు అందుకుంటోంది. మొదటి శిల గుడికి బయటే అలాగే పడి ఉంది. దానిపై భక్తులు నిత్యము కొబ్బరికాయలు కొడుతున్నారు. అంటే మొదటి శిలకు కూడా రోజు కొబ్బరికాయ దెబ్బలు తప్పడం లేదు. రెండో శిల కొంతకాలం ఉలిదెబ్బలు తిన్నా ఆ తరువాత గుడిలో ఉంటూ భక్తుల పూజలు అందుకుంటోంది. ఈ కథలో మనకు తెలిసే విషయం ఏమిటంటే, ఎవరైతే తాత్కాలికమైన కష్టాలకు భయపడి ఓర్చుకోలేను అని భావిస్తారో వారికి శాశ్వతమైన సుఖాలు, విజయాలు లభించవు. ఎవరైతే ధైర్యంగా కష్టాలను సహనంతో భరిస్తారో వారికి శాశ్వతంగా సుఖాలు, విజయాలు లభిస్తాయి. అందుకే తాత్కాలికమైన కష్టాలను భూతద్దంలో చూసి భయపడి వెనకకు తగ్గి శాశ్వతమైన ప్రయోజనాలను, విజయాలను వదులుకోకూడదు.